ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అక్టోబర్ 21వ తేదీన వీరికి ఏం జరగబోతుంది, అదేవిధంగా వీరికి కొన్ని శుభవార్తలు వినబోతున్నారు. అవి ఏ విధంగా వస్తాయి, ఏ రూపంలో వస్తాయి, ఎలా వస్తాయి అనేది తెలుసుకునే ముందు, పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ల సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలు. స్త్రీ పురుష వశీకరణ గురూజీ వాసుదేవ్. వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. తులారాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. తులారాశి వారు నిరంతరం జ్ఞానం మరియు కొత్త అనుభవాలను కోరుకునే మేధోపరమైన ఆసక్తి గల వ్యక్తులు. వారు తమ చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల తీవ్ర ఆసక్తిని కలిగి ఉంటారు. అలాగే తరచుగా తెలివైన మరియు ఆకర్షణీయమైన సంభాషణకర్తలుగా కనిపిస్తారు. తులారాశి వారు దాతృత్వానికి మరియు ఇతరులకు సహాయం చేయడానికి సంకల్పానికి ప్రసిద్ధి చెందినవారు. బ్యాలెన్స్గా ఉంటారు. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఒకేలా ఉంటారు. కష్టం వచ్చిందని బాధతో కృంగిపోరు. అలాగే సంతోషం వచ్చిందని గంతులెయ్యరు. వీరు అన్యాయం చేస్తే అస్సలు వదలరు. ప్రేమ వ్యవహారాలలో నిజాయితీగా ఉంటారు. ప్రేమించిన వారిని మోసం చేయరు. వీరికి భాగస్వామి అంటే చాలా ప్రేమ ఉంటుంది. ఈ రాశిలో ఉన్న వారికి 90% లవ్ సక్సెస్ అవుతుంది. సోమవారం హస్త నక్షత్రంతో కలిసి రావడంతో మీరు ఏది చేసినా విజయం సాధిస్తారు. ఈ విధంగా ఈరోజు వజ్రయోగం ఉండడం వలన మీ ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనుకుంటే ఈరోజు మీరు లక్ష్మీదేవి స్వరూపాన్ని చూసి మీరు బయటకు వెళ్ళండి. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. వెళ్ళిన కార్యసిద్ధి ఫలిస్తుంది. రోజు ముఖ్యమైన పనుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు కుండలో ఉన్న నీళ్లు త్రాగి వెళ్ళడం వలన ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయం సాధిస్తారు. వలన కార్యసిద్ధి ఏర్పడుతుంది. విజయం సాధిస్తారు. అలాగే సోమవారం హస్త నక్షత్రం అన్నీ కలిసి వచ్చినా మానసికంగా ప్రశాంతంగా ఉండదు. ఎందుకంటే మీరు చంచల స్థిరత్వం కలిగి ఉంటారు. ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా వెంటనే ఆలోచన మార్చుకునే వ్యక్తిత్వం ఈరోజు ఉంటుంది. కాబట్టి మనసులోని ఆలోచనలన్నీ పక్కకు పెట్టి మీరు స్థిరమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. దానితో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. తులారాశి వారికి ఈరోజు ద్రవ్య లాభం ఉంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. శక్తి సామర్థ్యాన్ని చూపించగలుగుతారు. ఊరికి చాటి చెప్పించి మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకుంటారు. ఈరోజు శుభకార్యాలు చేసే అవకాశం వస్తుంది లేదా వాటిలో పాల్గొంటారు. తో పాటు ధనం కోసం ప్రయత్నించేవారు ధనలాభం కూడా కలుగుతుంది. ఎందుకంటే మీరు నలుగురిలో కలిసినప్పుడు మీ ఆదాయ మార్గం దొరుకుతుంది. దానివల్ల మీకు అధిక లాభాలు వస్తాయి. ఉద్యోగం చేసేవారైతే మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారులతో మంచి ప్రశంసలు అందుకుంటారు. దానితో మీ మనసు ప్రశాంతంగా ఉండగలుగుతుంది. అదేవిధంగా మీ పై అధికారులతో ప్రమోషన్ గురించి చర్చించుకున్నట్లయితే మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం వస్తుంది. మీరు అనుకున్నది విజయం సాధిస్తారు. వల్ల ఈ 2 రోజుల్లో మీరు ఒక శుభవార్త వినబోతున్నారు. ఈ తులారాశి వారికి విశేషమైన ధనలాభం కలుగుతుంది. అది ఏ విధంగా వస్తుంది, ఏ రూపంలో వస్తుందో తెలుసుకుందాం. రాశి వారికి 4 దిక్కుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దానివల్ల మీరు ఆలోచించి ప్రయత్నించినట్లయితే, సరి అయిన నిర్ణయం తీసుకున్నట్లయితే ఆదాయ మార్గం త్వరలోనే వస్తుంది. మీరు నష్టపోకుండా అధిక రెట్టింపు లాభాలు వస్తాయి. 2 రోజులు వీరికి ఎంతో శుభప్రదమైన సమయం. వీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. ఉద్యోగం చేసేవారికి మంచి ప్రమోషన్లు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. అది చిన్నదైనా పెద్దదైనా ఉద్యోగం మాత్రం దొరుకుతుంది. వ్యాపారస్తులకు అధిక లాభాలు వస్తాయి. మీ భాగస్వామి మీకు అనుకూలంగా ఉంటారు. కాబట్టి మీకు వ్యాపారంలో ఎలాంటి మోసాలు లేకుండా ఉంటుంది. వ్యాపారంలో మంచి స్థాయికి చేరుకుంటారు.
వల్ల ఎంతో లాభకరమైన లాభాలు వస్తాయి. వ్యాపారంలో ఎంతో వేగంగా పురోగతి సాధిస్తారు. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే వీరికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఈ జీవితంలో అనేక అద్భుతాలు చోటు చేసుకుంటాయి. దానివల్ల మీ జీవితం ఎంతో మారిపోతుంది. మంచి శుభవార్తలు వింటారు. తీపి కబురు వినడంతో మీరు జీవితంలో ఎంతో ఆనందాన్ని చోటు చేసుకుంటారు. మీ వల్ల మీ భాగస్వామి కూడా ఆనందానికి హద్దు ఉండదు. ఆర్థిక పరంగా చూసినట్లయితే గొప్ప విజయం సాధిస్తారు. అతీతమైన ధనలాభం కలుగుతుంది. మంచి ప్రతిభ పొందుతారు. లో చాలా ఇబ్బందులు కష్టాలు పడ్డారు, కానీ ఇక నుండి మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు. వల్ల కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. అలాగే ఈ దివాళీ వీరికి మంచి శుభవార్తలు వస్తాయి. తరచుగా శుభవార్తలు వరుసగా వినడం వలన మీ జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుంది. కాబట్టి ఈ దీపావళి రోజున మీరు లక్ష్మీదేవికి పూజ చేయడం వలన ఎన్నో అద్భుతాలు జరగబోతాయి. అదేవిధంగా కుటుంబం అంతా ఐక్యంగా ఉంటారు. ఈ శుభ సమయాన్ని మీరు ఒక పండగలా చేసుకోండి. అవకాశాన్ని ఈ 2 రోజులు మీరు అస్సలు వదులుకోకండి. కుటుంబ సౌఖ్యంతో ఆర్థిక సమస్యలు లేకుండా ఉండడంతో వీరి జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుంది. ఆనందానికి ఇది లేకుండా ఉంటుంది. విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే మంచి శ్రద్ధతో ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతుంది. మంచి ఫలితాలను పొందుతారు. చేసే ప్రతి కష్టం రెట్టింపు ఫలితాలను తెస్తుంది. ఆర్థికంగా మీ పరిస్థితి మంచి మెరుగుపడుతుంది. ఇది మీ జీవితాన్ని ఈ 2 రోజుల్లో ఒక స్థాయికి వెళ్ళబోతుంది. అది జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్లడం వలన మీకు ఆనందానికి హద్దు ఉండదు. తులారాశి వారు ఈ 2 రోజుల్లో ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కరితో ఈ రోజు నుండి మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వారితో ఏదైనా విషయాన్ని వ్యవహరించేటప్పుడు ఆచితూచి ముందడుగు వేసి మాట్లాడండి. అయినా ఆలోచించి ముందడుగు వేయడం వలన ఎలాంటి గొడవలకు దారి తీయదు. విషయంలో వాదించడాన్ని నివారించండి. వారితో డిస్కషన్ ఆర్గ్యుమెంట్ చేయకండి. ఎందుకంటే మీ గొప్పతనం నలుగురికి తెలియని అవసరం లేదు. అది ఎప్పుడు తెలియాలో అప్పుడు తెలుస్తుంది. చేయడం వలన మీకు ఎలాంటి నష్టం కలగదు. ఈ 2 రోజుల్లో మీరు ఎవ్వరికీ సలహాలు ఇవ్వకండి. వారి వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే మీపైనే నిందలు వచ్చే అవకాశం ఉంటుంది. కూడా కొన్నిసార్లు తప్పుగా కనిపించవచ్చు. దానివల్ల మీకు ముఖ్యంగా మీ ఆదాయ మార్గాలు ఎవరికీ చెప్పకండి. మీ ఆదాయం వచ్చేది కూడా ఎవరికీ తెలియకూడదు. ఎందుకంటే మీకు నరదృష్టి చాలా ఉంటుంది. కాబట్టి మీ చుట్టూ ఉండే పాజిటివ్ కూడా నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఆదాయ మార్గాలు ఎవరికీ చెప్పకండి. మీ ఎదుగుదల అందరికీ నచ్చకపోవచ్చు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా శత్రువులు కావచ్చు. అలాగే ఇంట్లో కూడా మీ చుట్టూ ఉన్న శత్రువులు మిమ్మల్ని నాశనం కోరుకుంటారు. కాబట్టి మీ ఆదాయ మార్గాలు ఎవరికీ తెలియకూడదు.